తర్వాత శరవేగంగా పనులన్నీ జరగడం మొదలయ్యాయి. మొన్న కూడా 7th డివిజన్లో ఒక రోడ్ ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే కాజ్వే పనులు ఎప్పుడైతే ఆగిపోయి ఉన్నాయో అవి కూడా మొదలు పెట్టడం జరిగింది. అలాగే మన మున్సిపల్ ఎన్ఎంసీలో ఉన్నటువంటి వెహికల్స్కి ఏమైనా రిపేర్స్ వస్తే ప్రతిదానికి కూడా మరి హైదరాబాద్ కానీ లేదంటే పెద్ద షోరూమ్లకు కానీ వెళ్ళి వచ్చే వరకంటే చాలా లేట్ అయ్యి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మరి నేను కమిషనర్ గారు మా అధికారులందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకొని మరి ఇక్కడే మనకు ఒక మెకానిక్ షెడ్ని ఏర్పాటు చేసుకొని ఒక మెకానిక్ని హైర్ చేసుకుంటే మరి చిన్న ఏవైతే ఉంటాయో మనమే వెహికల్స్ని రిపేర్ చేసుకోవాల్సిందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి టైర్ ఫండ్లో నుంచి 43 లక్షలతో ఇక్కడ జిల్లా ఫిల్టర్ బెడ్లో స్థలాన్ని కేటాయించుకొని అక్కడ ఒక షెడ్ వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను కమిషనర్ మకరంద గారు అలాగే కార్పొరేటర్ సవిత మమత గారు అందరూ కూడా వచ్చారు. మున్సిపల్ అధికారులు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసి మరి అతి త్వరలోనే ఇక్కడ మెకానిక్ షెడ్ వేసి మరి ప్రజలందరికీ కూడా వెహికల్స్కి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఎస్ఐలు జవాన్లు మన వర్కర్స్ వర్క్ చేయాలన్నా కూడా వాళ్ళకి వెహికల్స్ మంచిగా అందుబాటులో ఉంటేనే మరి ఎక్కడ కూడా చెత్త ఉన్నా కూడా తీసుకెళ్ళడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి మరి అలాంటి ప్రయత్నంలో భాగంగా మేము ముందుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ కూడా ఇలాగే మా ఎన్ఎంసీ తరఫు నుంచి తప్పకుండా మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.